యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సకల జీవుల చైతన్య స్వరూపుడు, ఆలయ అధినాథుడు అయినటువంటి శ్రీ రంగనాథస్వామి వారి దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు, ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మాస్టారి పాదపద్మములకు నమస్కారం చేసుకుంటూ నేటి అంశంలోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. సుందరకాండ అన్నారు. ఏమిటి సుందరము అంటే అర్థం ఏమిటి? ఎవరిని సుందరుడు అనాలి? వాల్మీకి మహర్షి ఈ కాండకు పేరు చాలా విచిత్రంగా పెట్టారా అనిపిస్తుంది. ఎవరిని సుందరుడు అనాలి అంటే కనుక ఎవరైతే ఇతరులకు ఆనందాన్ని చేకూరుస్తారో వాడు సుందరుడు అన్నారు. పెద్దలు చర్చించి చెప్పినటువంటిది. ఇతరులకు ఆనందాన్ని గూర్చేవాడెవరో వాడు సుందరుడు. మనకి ఒక శ్లోకం కూడా ఉంది, సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ. అంటే సుందరకాండలో అన్నీ సుందరములేట, సుందరము కానిదే లేదుట. సుందరే కిం న సుందరం అంటారు. అంటే సుందరం కానిది లేదు. శ్రీరామచంద్రమూర్తి సుందరుడు, మనందరికీ తెలిసిందే. ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం, ఆయన సుందరుడు. సీతమ్మ తల్లి సౌందర్యవతి, గుణములలో, తత్వములో, మహిమలో ఎట్లా చూసినా కూడా వీళ్ళిద్దరూ కూడా అందగాళ్ళు. అలాగే ఈ కావ్యము చాలా సుందరమైనటువంటిది అంటున్నారంటే అనేక శబ్దాలంకారాలతో, అర్థాలంకారాలతో చాలా బ్రహ్మాండమైనటువంటి కావ్యము, బ్రహ్మాండమైనటువంటి కాండ కాబట్టి ఇది సుందరమైనది అంటూ ఉన్నారు. పైగా మంత్రమయమైనటువంటిది ఈ సుందరకాండ. అందులో ఆ వర్ణనలు, లంకానగర వర్ణము చాలా బ్రహ్మాండంగా, అందులో అరణ్యాలేంటి, వనాలేంటి, సెలయేళ్ళేంటి, పక్షులేంటి, ఇంత బ్రహ్మాండమైన వర్ణన. అశోక వర్ణన, అశోక వనము అది ఎంతో సుందరమైందని వర్ణించారు. అన్నీ సుందరమేట. సుందరకాండలో సుందరము కానిదేదీ లేదు అంటున్నారు. బాగుందండి. మరి హనుమంతుడు సుందరుడు అంటున్నారండి. ఇది చాలా చాలా ముఖ్యమైన సుందరే సుందర కపిహి, హనుమంతుడు చాలా సుందరుడట. అదేమిటండి? బొత్తిగా రామచంద్రమూర్తి సుందరుడు అంటే ఒప్పుకుంటాం, సీతమ్మ తల్లి సౌందర్యవతి అంటే ఒప్పుకుంటాం. హనుమంతుడు కపి కదా, కోతి కదా, కోతి సుందరంగా ఉండటమేమిటి అంటే మనం ముందే చెప్పుకున్నాము. ఎవరైతే ఇతరులకు ఆనందాన్ని కలిగిస్తారో వాళ్ళు సుందరుడు. సుందరము అనే దానికి అర్థం ఇది అంటున్నారండి. ఆనందాన్ని కూర్చేవాడు. హనుమంతుడిని ఆశ్రయించినప్పుడు అందరికీ ఆనందం కలుగుతుంది. సీతమ్మ తల్లికి రామచంద్రమూర్తి క్షేమవార్త తెలిపి ఆమెడకు ఆనందాన్ని కూర్చాడు. రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్తను తెలిపి ఆయనకు ఆనందాన్ని కూర్చాడు. సుగ్రీవుడు కమిట్ అయ్యాడు రామచంద్రమూర్తి దగ్గర, నేను వెతికి పెడతాను, సీతమ్మ జాడ నేను కనుక్కొచ్చి పెడతాను అని చెప్పాడు కదండి. సో ప్రభువు యొక్క పని పూర్తి చేశాడు హనుమంతుడు. తద్వారా ప్రభు అయినటువంటి సుగ్రీవుడికి ఆనందాన్ని కూర్చాడు. ఇలా అందరికీ ఆనందము కలిగినటువంటి కాండ, అందరికీ ఆనందము కూర్చినవాడు హనుమంతుడు కాబట్టి ఆయన సుందరుడు. అంతేకాదు, సుందరము అంటే ఇది బాహ్య సౌందర్యము, బయటికి కనిపించే అందానికి సంబంధించిన విషయము అనుకుంటే పొరపాటు అంటున్నారు. మరేమిటి సుందరుడు అంటే హనుమంతుడు కర్తవ్యనిష్ట కలిగినటువంటి వాడు, భగవద్భక్తి కలిగినటువంటి వాడు, నిర్మల హృదయము కలిగినటువంటి వాడు, సుగుణములు కలిగినటువంటి వాడు. కనుక ఈయన సుగుణములు కానీ
ఈయన నిర్మల హృదయము కానీ, ఈయన భగవద్భక్తి కానీ, ఈయన కర్తవ్య నిష్ట కానీ, ఈ లోపల ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో ఇది పైకి శరీరముపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందము. సామాన్యమైన అందమా? పైకి ప్రతిఫలించి శరీరముపై ప్రతిఫలించి కనిపించేటువంటి అందము. అంటే శరీర సౌందర్యము కొన్నాళ్ళకి పోయేది, క్షీణించేది, నశించిపోయేటువంటిది. అదో ఇది శాశ్వతమైనటువంటి అందము. ఏమందగాడనండి, రామకృష్ణ పరమహంస కళ్ళు లోపలికి పోయి ఉంటాయి, నెరిసిన గడ్డము. ఏమందగాడని రామకృష్ణ పరమహంస ఫోటో మనం అందరం ఇంట్లలో పెట్టుకుంటున్నాము. ఆయన ఫోటోని చూస్తుంటే మనకి మంచి వైబ్రేషన్స్ కలుగుతున్నాయి. ఏమందగాడండి రమణ మహర్షి? చొక్కా కూడా ఉండదు కదా. కౌపీనవంత కలు భాగ్యవంత. చొక్కా కూడా ఉండదే రమణ మహర్షి. ఆయన ముడతలు పడ్డ శరీరం, ఆయన ఫోటో మనం ఏమందగాడని ఇంట్లో పెట్టుకుంటున్నామండి. ఆ ఫోటోను చూస్తుంటే మనకి మంచి భావాలు కలుగుతున్నాయి కదా. చంద్రశేఖర సరస్వతి నడిచే దేవుడు అంటున్నాం. మరి మోకాళ్ళ పైకి పోయినటువంటి నూలు వస్త్రం, కాషాయ వస్త్రము, ముడతలు పడ్డ శరీరము, భూతద్దాల కళ్ళజుడు ఏమందగాడండి చంద్రశేఖర సరస్వతి స్వామివారు. మహాస్వామి అంటున్నాంగా, ఆయన ఫోటో మనం అందరం ఇళ్లల్లో పెట్టుకుంటున్నాం కదా. అంటే అందము అంటే బయటికి కనిపించేటువంటి అందము కాదు, అంతః సౌందర్యము. ఎవరైతే ఇతరులకు ఆనందాన్ని ఇస్తారో వాడు అందగాడు అని సుందరకాండ మనకు చెప్తూ ఉందండి. ఈ సుందరకాండకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే ఒక ప్రత్యేకత చూద్దాం ఈరోజు. ఈ సుందరకాండకు హనుమత్కాండ అని కూడా పేరు ఉంది. ఎందుకంటే కథ అంతా కూడా హనుమంతుడి చుట్టూరా తిరుగుతూ ఉంటుందండి. ఇప్పుడే చెప్పుకున్నాం, అందరికీ ఆనందాన్ని కూర్చిన వాడు హనుమంతుడు. మన హనుమంతుడి పాత్ర శ్రీమద్ రామాయణములో మొదటి 3 కాండల్లో మనకు కనిపించదు. ఆ తర్వాత కిష్కింధాకాండలో హనుమంతుడి ప్రవేశము ఉంటుంది. సుందరకాండలో ఆయన తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. యుద్ధకాండ ప్రారంభము అంటే యుద్ధకాండ ప్రారంభము నుండి యుద్ధకాండ ముగిసి రామచంద్రమూర్తికి పట్టాభిషేకము జరిగే వరకు కూడా కథ అంతా కూడా హనుమంతుడి చుట్టూరా తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సుందరకాండలో కథ అంతా కూడా హనుమంతుడి చుట్టూరా తిరుగుతుంది. ఏమిటి హనుమంతుడి ప్రత్యేకత అంటే కనుక, ఇది యువతీ యువకులు తెలుసుకోవలసిన విషయాలు హనుమంతుడి నుండి చాలా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారండి. ముఖ్యంగా యూత్ హనుమంతుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ కోణంలో ఈరోజు కొద్దిసేపు మాట్లాడుకుందాం. కార్యనిర్వహణ సామర్థ్యము, సమయపాలన, లీడర్షిప్ క్వాలిటీస్ అంటే నాయకత్వ లక్షణాలు, ఇటువంటి అనేకమైనటువంటి కోర్సులు కొన్ని వేలు లక్షలు ఫీజులు తీసుకొని హైదరాబాద్ లాంటి కోచింగ్ సెంటర్లలో నేర్పిస్తూ ఉన్నారు, ఆన్లైన్లో నేర్పిస్తూ ఉన్నారు. అయితే శ్రీమద్ రామాయణంలో హనుమంతుడిని గనక మనము చదువుకుంటే ఈ అన్ని రకాల కోర్సులు మనకి హనుమంతుడిలో కనిపిస్తాయండి. ఇది జాగ్రత్తగా గమనించాలి. అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అన్ని పాఠాలు హనుమంతుడి నుంచి మనకు లభ్యమవుతాయి. ఏమిటి కొద్దిగా చూద్దాం. ఈరోజు సమయము అవకాశము ఉన్నంత మేరకు చూద్దాం. హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తితో సమాగమము. మొట్టమొదట రామలక్ష్మణులను హనుమంతుడు కలిసినటువంటి సన్నివేశము ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశము. సుగ్రీవుడు టెన్షన్తో, ఉద్విగ్నత అంటారు, ఆ ఉద్విగ్నతతో ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి, ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి, ఆ ఋష్యమూక పర్వతం మీద ఇటు అటు పరిగెడుతూ ఉంటాడు, టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకు ఆ టెన్షను అంటే ఎదురుగా రామలక్ష్మణులను చూస్తారు. వాళ్ళు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ సుగ్రీవుడు దగ్గరికి వెళితే నీకు ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందయ్యా అని శబరి అమ్మ చెప్తుంది. దాని నుంచి సుగ్రీవుడు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ బయలుదేరి వస్తూ ఉంటారు. ఆ పంపా తీరంలో నడుచుకుంటూ వస్తూ ఉంటారు.
వాళ్ళని ఈ పర్వతం మీద నుండే చూస్తాడండి. సుగ్రీవుడు చూసి అదిగో చాలా గొప్ప వీరుల్లాగా కనిపిస్తూ ఉన్నారు, వీళ్ళు తప్పనిసరిగా మా అన్నయ్య అయినటువంటి వాలే వీళ్ళని పంపించి ఉంటాడు కనుక వీళ్ళు మా అన్నయ్య పంపించిగా వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి నన్ను చంపటానికి వీళ్ళు వస్తున్నారు అని టెన్షన్తో అటు ఇటు పరిగెడుతుంటే అప్పుడు హనుమంతుడు ఆపుతాడండి. ఏవయ్యా, ఎందుకు కంగారు పడతావు? నువ్వు రాజు అయినటువంటివి నువ్వే ఈ చంచలమైన మనస్సుతో ఇటు అటు పరిగెడుతూ ఉంటే నీ క్రింద వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, హనుమంతుడు సుగ్రీవునికి మంత్రి అండి. నిజానికి వానరులందరిలో బలము కలిగినటువంటి వాడు హనుమంతుడు. సుగ్రీవుడు రాజుగారు, హనుమంతుడు మంత్రి. అయినా సరే అందరికన్నా నేను బలవంతుణ్ణి కదా, నేను రాజు అవుదాం అని ఎప్పుడూ ఆలోచించలేదండి హనుమంతుడు. ఏమండి, మరి ప్రమోషన్ తీసుకోవటం తప్ప, పైకి వెళ్ళటం తప్ప, పై పోస్టుకి వెళ్ళటం ఎవరైనా తప్ప అంటే తప్పంటల్లా. పై పోస్టుకి వెళ్ళొచ్చు, ప్రమోషన్కి వెళ్ళొచ్చు, కానీ ఇప్పుడు ఉన్న పోస్టులో, మనము చేస్తున్న పోస్టులో మనము ఎంతవరకు నిజాయితీగా పనిచేస్తున్నాం, ఎంతవరకు మన కర్తవ్యాన్ని మనము సిన్సియర్గా నిర్వహిస్తున్నాము, అది ముందు చూడాలి, తర్వాత ప్రమోషన్ సంగతి. కానీ ఆయన ఎప్పుడు రాజు అవుదామని ప్రయత్నించలా. నేను ఉన్న పోస్టులో నా కర్తవ్యాన్ని నేను చక్కగా భగవదర్పితంగా ఎంత చక్కగా నిర్వహించగలను అనేది చూశాడండి. కనుక పోస్టులో పెద్దెవరు? సుగ్రీవుడు కదండి, ఆయన రాజుగారు, ఈయన మంత్రి గారు. కానీ ఇప్పుడు ఊరూరా హనుమంతుడికి గుళ్ళు కట్టామా, సుగ్రీవుడికి గుళ్ళు కట్టామా అంటే ఇక్కడ ఏ పోస్టులో ఉన్నాము మనము అనేటువంటిది ప్రధానము కాదు. ఏ పోస్టులో ఉన్నప్పటికీ, అది చిన్న పోస్ట్ అవ్వచ్చు, పెద్ద పోస్ట్ అవ్వచ్చు, అటెండర్ పోస్ట్ అవ్వచ్చు, పెద్ద ఆఫీసర్ కలెక్టర్ పోస్ట్ అవ్వచ్చు, ఏ పోస్ట్ అయినా పర్వాలేదు నాయన. ఆ పోస్టుల్లో ఎక్కువ తక్కువలు ఏమీ ఉండవు. ఆ పోస్టుని ఎంత నిజాయితీగా, ఎంత చక్కగా, ఎంత ప్రభుభక్తితో, ఎంత భగవదర్పణంగా మనము నిర్వహిస్తున్నాము అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ అని హనుమంతుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. ఇది వ్యక్తిత్వ వికాసపు కోణం అంటే ఇది. అడుగడుగున హనుమంతుడు ఈ వ్యక్తిత్వ వికాసపు పాఠాలు మనకి నేర్పిస్తాడు. ఈ కోణంలో కొద్దిగా చెప్పుకుందాం ఈరోజు. సరే, సుగ్రీవుడిని ఆపుతాడు. ఏమయ్యా, నువ్వు ఊహించుకుంటున్నావు. మనం చేసే పొరపాటు, సుగ్రీవుడు చేసే పొరపాటే మనం చేస్తామండి. ఊహించుకుంటున్నావు, వాళ్ళు మా అన్నయ్య వాలి పంపగా నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు, అమ్మో నాకు ప్రమాదం జరుగుతుంది ఊహించుకొని భయపడుతున్నావు అంతే. నిజానికి అవునో కాదో మనకేం తెలుసు, వెళ్ళి కనుక్కుందాం. నిజానికి అవ్వచ్చు, కాకపోవచ్చు, ఊహల వల్ల భయపట్టవెందుకు? కనుక నేనున్నాను కదా, వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పాడండి. అని ఆయన కపిరూపము త్యజించి భిక్షు రూపము ధరించి ఒక యతి రూపంలో రామచంద్రుడికి ఎదురు వెళతాడు. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ఏ రూపాలతో వెళ్ళాలి, ఇది హనుమంతుడు నేర్పిస్తాడండి. సూక్ష్మరూపధరి సిహది కావా, వికట రూపధరి లంక జరావా. ఎప్పుడు ఏ రూపంలో, ఎప్పుడు తగ్గాలి, ఎప్పుడు హెచ్చాలి, ఎప్పుడు తగ్గి ఉండాలి, ఎప్పుడు ఎవరి దగ్గరికి ఎలా మనము తయారయ్యి వెళ్ళాలి, ఇది నేర్చుకోవాలి. ఆయన ఆ రోజుల్లో ఆ యతి అంటే చాలా గౌరవించేవాళ్ళు. యతి రూపంతో భగవంతుడికి ఎదురుగా వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీరెవరో, చూడటానికి ఋషి వృత్తిలో ఉన్నట్లుగా ఉన్నారు, కానీ క్షాత్రము కొట్టచ్చున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ధనుర్బాణాలు ధరించి ఉన్నారు, ఖడ్గము ధరించి ఉన్నారు. ధరించినప్పటికీ మీలో రాజ, ఋషి, దేవతా లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజు లక్షణాలు కనిపిస్తున్నాయి, ఋషి లక్షణాలు కనిపిస్తున్నాయి, దేవతా లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరెవరు? మా ప్రభువు సుగ్రీవుడు ధర్మాత్ముడు తన అన్న అయినటువంటి వాలి చేత అన్యాయంగా దేశ బహిష్కరణ శిక్షకు గురి అయ్యాడు అని చివరిలో నా పేరు హనుమాన్నామ వానరహ అంటాడండి. అంటే రామచంద్రమూర్తి గురించి చాలా చెప్పాడు, తన ప్రభువైన సుగ్రీవుడి గురించి కొద్దిగా చెప్పాడు, తన గురించి ఒక్క ముక్క చెప్పాడండి.
మనం మన గురించి చాంతాడంత చెప్పుకుంటావు, నాకు నిన్ను ఉపన్యాసాలు చెప్పాను, ఇంత సన్మానమైంది, ఇంత పెద్ద ఉద్యోగం, ఇన్ని ఇళ్ళున్నాయి, ఇన్ని పొలాలున్నాయి, ఎదుటి వాళ్ళ గురించి పక్క వాళ్ళ గురించి ఒక ముక్కలో చెప్తావు. ఈయనో భగవంతుడి గురించి ఇంత చెప్పాడు, తన ప్రభువు గురించి కొద్దిగా చెప్పాడు, తన గురించి ఒక్క మాటే అన్నది. హనుమాన్ నామ వానర. ఎక్కడ ఎట్లా మాట్లాడాలో చూడండి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుడి స్మరణ చేసుకుంటే గనక ఈ 8 వస్తాయిట మనకి. మొట్టమొదట హనుమంతుడు ఇచ్చేటువంటిది అభయం అన్నారు. ఫస్ట్ హనుమంతుడు ఇచ్చేది మనకు భయాన్ని పోగొడతాట, మనలో ఏమన్నా భయం ఉంటే. అభయ వీరాంజనేయ స్వామి అని పెదముక్తేవిలో చక్కగా ఆయన ప్రతిష్ఠుడై ఉన్నాడు. ఎందుకు మొట్టమొదట ఆయన ఇచ్చేటువంటిది అభయం అంటున్నారంటే కనుక, ఆయన సుగ్రీవుడిది మొట్టమొదట ఆపుతాడు కదని. ఎందుకయ్యా కంగారు పడతావు, అటు ఇటు తిరుగుతున్నావు, నీ ఊహించుకుంటున్నావు, అది నిజమో కాదో తెలియదు, మా అన్నయ్య వాలి చేత వీళ్ళు పంపబడ్డారు అని ఊహ నీది, అందువల్ల భయపడవాకు, అభయం అంటాడండి. ఫస్ట్ హనుమంతుడి నోటి వెంట వచ్చినటువంటి మాట శ్రీమద్ రామాయణంలో అభయం, భయపడవద్దు అంటూ ఉన్నాడు. వచ్చి నమస్కారం చేసుకుంటాడు. ఎక్కడా ఒక్కటి కూడా హనుమంతుడు మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదండి, ఎక్కడా ఉండదు. ఆయన త్రూ అవుట్ రామాయణంలో ఎక్కడా అబద్ధం ఉండదు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత. ఏమన్నా అనారోగ్యం ఉంటే పోతుంది ఆయన స్మరణ చేసుకుంటే. అజాడ్యం అంటే బద్ధకము, లేజీనెస్ పోతుంది. వాక్పటుత్వంచా అంటే వాక్కుని ఎంత ప్రయోజనకారిగా ఉపయోగించాలి. వాక్కు చాలా శక్తివంతమైనటువంటిది, మాట చాలా శక్తివంతమైనటువంటిది. ఈ మాటని ఎంత గొప్పగా మనం వాడచ్చు, ఇది హనుమంతుడు నేర్పిస్తాడు. హనుమంతుడు ఈ 3 కాండల్లో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాడు, ఎవరితో మాట్లాడాడు, ఎవరితో ఎలా మాట్లాడాడు, మాట ఎంత గొప్పగా మాట్లాడాలి, ఎక్కడ ధిక్కరించి మాట్లాడాలి, ఎక్కడ వినయంగా మాట్లాడాలి, ఎక్కడ మాటను ఆపాలి, ఎక్కడ ఆపాలి. అంటే మాటలలో గనక మీరు పిహెచ్డి చేయదలుచుకుంటే శ్రీమద్ రామాయణంలో హనుమంతుడు ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడాడో చదివితే మనకి మాటల్లో మనం పిహెచ్డి చేసినట్టే. వాటిని పరిశోధన చేస్తే మనం మాటల్లో వాక్కులో పిహెచ్డి చేసినట్టే. వాక్కుకి అధిపతి హనుమంతుడు అంటున్నారండి. ఇది హనుమంతుడి మాటలకి మనం సంతోషించడం కాదు, రామచంద్రమూర్తి సంతోషించాడు. మొట్టమొదట హనుమంతుడిని చూసినప్పుడే, హనుమంతుడి మాటలను విన్నప్పుడే రామచంద్రమూర్తి సంతోషిస్తాడు. లక్ష్మణుడితో అంటాడు, లక్ష్మణ, ఈ హనుమంతుడు ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడో చూసావా? నా ఋగ్వేద వినీతశ్చ నా యజుర్వేదధారిణ నా సామవేద విదుషౌ సఖ్యమేవా విభాషితుం. 3 వేదములు చక్కగా చదువుకోనటువంటి వాడు ఇట్లా మాట్లాడటం కుదరదు. అంటే ఇతను 3 వేదములు చక్కగా అధ్యయనము చేసినటువంటి వాడు, నవ వ్యాకరణ పండితుడు. ఇతని బాడీ లాంగ్వేజ్ కూడా గమనించావా? అంటే కొంతమంది గబగబా హడావుడిగా మాట్లాడతారండి, కొంతమంది ల్యాగ్ చేస్తూ మాట్లాడతారు, స్లోగా ఆపి మాట్లాడతారు కదండి, మనం గమనిస్తుంటాం. ఏ రకమైనటువంటి అపశబ్దము కూడా లేదు ఇతని మాటల్లో. రామచంద్రమూర్తి విశ్లేషణ చేస్తున్నాడండి, మనం చేయటం కాదు. వ్యాకరణ దోషం లేదు ఒక్క మాటలో కూడా, బాడీ లాంగ్వేజ్లో దోషం లేదు. ఇంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నాడు హనుమంతుడు. నువ్వు గమనించావా? ఏ ప్రభువు దగ్గరైతే ఇటువంటి బంటు ఉంటాడో ఆ ప్రభువు పని చాలా సులువైతుంది, చాలా తేలికైతుంది. ఆ ప్రభువు దేనినైనా సాధించగలుగుతాడు. అంటే ఈయన హనుమంతుడిని బంటుగా స్వీకరించేశాడు. అక్కడ అర్థమైపోతోంది మనకి. పైగా ఇతని మాటలు ఎట్లా ఉన్నాయంటే, చంపుదామని కత్తి తీసుకొని కత్తి పైకెత్తి చంపుదామని సిద్ధపడ్డవాడు కూడా ఇతను మాటలు వింటే గనక ఆ కత్తిని కిందకి దించి ఆ నిర్ణయాన్ని విరమించుకుంటాడు. చంపుదామని ఎదురొచ్చిన వాడు కూడా చంపకుండా మానుకుంటాట ఇతని మాటలు వింటే. అంత బ్రహ్మాండంగా ఉన్నాయి ఇతని మాటలు అంటాడండి రామచంద్రమూర్తి.
ఈ రామచంద్రమూర్తికి సుగ్రీవుడికి మిత్రబంధాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు హనుమంతుడు. తుమౌపకార సుగ్రీవై కిన్హ రామమిలాయ రాజపదదిన్హ కదండి. సుగ్రీవుడి పని చేసి పెట్టినటువంటి వాడు హనుమంతుడు. సుగ్రీవుడికి ఆయనకి తిరిగి అంటే ఆయన రాజ్యం ఆయనకి మళ్ళీ చేకూరింది. ఎట్లా? ఎవరి వల్ల? రామచంద్రమూర్తి వల్ల. రామచంద్రమూర్తితో మిత్రబంధము ఎవరు ఏర్పాటు చేశారు? హనుమంతుడు కదండి. కనుక సుగ్రీవుడికి పట్టాభిషిక్తుడు అయ్యాడంటే హనుమంతుడు కారణం. సుగ్రీవుడు అంత కష్టంలో ఉన్నా కూడా ఒకానొక మంచి పని చేశాడండి. సుగ్రీవుడు చేసిన మంచి పని ఏమిటంటే హనుమంతుణ్ణి వదలకుండా ఉండటం. తను ఈ కష్టంలో ఉన్నా, తను రాజ్యంలో ఉన్నా, రాజుగా ఉన్నా, రాజ్య బహిష్కరణ శిక్షకు గురి అయిన త్రూ అవుట్ హనుమంతుణ్ణి వదల్లా సుగ్రీవుడు. హనుమంతుణ్ణి వదలకుండా పట్టుకుంటే ఏమి జరుగుతుంది? భగవంతుణ్ణి తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొచ్చి అప్పగిస్తాడు హనుమంతుడు. రామలక్ష్మణులిద్దరినీ భుజం మీద, చెరొక భుజం మీద కూర్చోబెట్టి ఆ ఋషమిక పర్వతం వద్దకి తీసుకొస్తాడు హనుమంతుడు. అంటే హనుమంతుడి పాదాలు జాగ్రత్తగా పట్టుకుంటే భగవంతుడిని మన దగ్గరికి తన భుజాల మీద ఉంచుకొని తీసుకొని వస్తాడు హనుమంతుడు. అది అర్థం. వాళ్ళిద్దరికీ మిత్రబంధాన్ని ఏర్పాటు చేశాడు. సరే, సుగ్రీవుడికి కావలసినటువంటి పని రామచంద్రమూర్తి చేసి పెట్టాడు. ఆ తర్వాత రామచంద్రమూర్తికి కావలసిన పనిని సుగ్రీవుడు చేసి పెట్టాలి. అది మిత్రబంధము, అందులో ఉన్నటువంటి నియమం. రామచంద్రమూర్తి చేయాల్సిన పని ఆయన చేసి పెట్టాడు. వాలి సంహరణ జరిగింది, సుగ్రీవుడు పట్టాభిషిక్తుడయ్యాడు. కానీ పట్టాభిషిక్తుడైన తర్వాత సుగ్రీవుడు ఆయన రాజ్య భోగాలలో, అంతఃపుర భోగాలలో తేలియాడుతూ ఉన్నాడు. రాణులతో సుఖాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మంత్రి అయినటువంటి హనుమంతుడు సుగ్రీవుడికి బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆఫీసుల్లో చూస్తూ ఉంటాం, నా జీతం నాకు వస్తోంది, ఇంతకన్నా నా పని వరకు నేను చూసుకొని బయటకు వద్దాం అంటూ ఉంటాం కదండి. పెద్దవాళ్ళు కూడా సలహా ఏం చెప్తారు? నీ పని నువ్వు చూసుకొని బయటికి రారా, వెళ్ళావు కొత్తగా ఆఫీసుల్లో చేరావు, సంతోషం రా, జాగ్రత్తగా ఉండు, నీ పని నువ్వు చూసుకో, ఊరికే పూసుకోవాకు, బయటకు వచ్చాయి అని చెప్తారు. పెద్దవాళ్ళు కూడా అదే సలహా చెప్తూ ఉన్నారు. కానీ హనుమంతుడు చూడండి, పైగా హనుమంతుడు ఒక్కడే మంత్రి కాదండి, ఆయనకు కొంతమంది మంత్రులు ఉన్నారు. ఆ మంత్రుల్లో ఈయనొకడు. అయినా బాధ్యత తీసుకుంటాడు హనుమంతుడు. సుగ్రీవుడికి మళ్ళీ ఇక్కడ మంచి చెప్తూ ఉన్నాడండి, బోధ చేస్తూ ఉన్నాడు. అయ్యా, స్నేహితుడికి ఇచ్చినటువంటి మాట ఎప్పుడైనా సరే సకాలంలో నిలబెట్టుకోవాలి. టైం ఫ్రేమ్. ఆయన ఇచ్చిన గడువు తీరిపోయి కూడా చాలా కాలమైంది. మనం ఇంకా కూడా సీతమ్మవారి జాడ కనుక్కునే ప్రయత్నం మనం చేయట్లేదు. రామచంద్రమూర్తి లాంటివాడు మళ్ళీ మళ్ళీ అడుగుతాడా? నా పని చేసి పెట్టలేదంటే మళ్ళీ మళ్ళీ అడుగుతాడా అని ప్రభువుకి కర్తవ్యాన్ని గుర్తు చేసి తన బాధ్యతను చక్కగా నిర్వహణ చేస్తూ ఉన్నాడండి హనుమంతుడు. సరే, పెద్ద మీటింగ్ పెడతారు. వానరులు, భల్లూకాలు, బోలెడు మంది సైన్యం అని వర్ణన చేస్తారు రామాయణంలో. ఆ మీటింగ్ పెట్టినప్పుడు 4 టీముల్ని సెలెక్ట్ చేస్తారు. 4 దిక్కులకి 4 టీముల్ని సెలెక్ట్ చేస్తారు. దక్షిణ దిక్కుకి అమ్మవారిని తీసుకొని వెళ్ళాడు రావణాసురుడు అని అప్పటికే కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఈ దక్షిణ దిక్కుకి పంపించే వాళ్ళని గట్టి వాళ్ళని వేస్తారు. గజుడు, గవయుడు, అంగదుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు కదండి, ఏదో చాలామంది గొప్ప వాళ్ళందరినీ వేస్తారు. రామచంద్రమూర్తి ఆ అంగుళీయకము, ఆ ఉంగరము హనుమంతుణ్ణి పిలిచి ఆ ఉంగరం ఇస్తాడండి, ఇది సీతమ్మ తల్లికి అందచేయని. నిజానికి దక్షిణ దిక్కుకి పంపించేటువంటి జట్టుకి నాయకుడు హనుమంతుడు కాదు, ఆ టీం లీడర్ హనుమంతుడు కాదండి, ఆ టీం నాయకుడు అంగదుడు. అంటే లీడర్షిప్, నాయకత్వమేమో వేరే వాళ్ళకి ఇచ్చారు, బాధ్యత ఏమో హనుమంతుడికి ఇచ్చారు భగవంతుడు. చూడండి, మనలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ముందు టీం లీడర్ ఎవరో చెప్పు తర్వాత చూద్దామంటారు, పనులు తర్వాత చూద్దాము, ముందు టీం లీడర్ ఎవరో చెప్పంటారు కదండి. ఆయన అట్లా అనలా, ఆయన బాధ్యతలు తీసుకున్నాడు.
నాయకత్వం వేరే వాళ్ళకి ఇవ్వబడింది. సరే వెతికారు వీళ్ళు అన్వేషణకు, సీతమ్మ వారి అన్వేషణకు బయలుదేరారు. దానికి ఒక టైం ఫ్రేమ్ కూడా ఉంది, 1 నెల రోజులు గడువు ఇచ్చారు. ఈ 1 నెల రోజుల గడువు కూడా పూర్తయింది. వీళ్ళు వెతకలేకపోయారు. అప్పటికి పాపం చెట్టులు పుట్టలు కొండలు అన్నీ వెతికారు, అయినా అమ్మవారి జాడ కనుక్కోలేకపోయారు. 1 నెల దాటిపోయింది. ఇంకా అంగదుడు మోస్ట్ పెసిమిస్టిక్ పర్సనాలిటీ, నిరాశావాది అంటారు కదండి. ఆ నిరాశావాది ఆ అంగదుడు ఏమంటాడంటే, ఇంకా మనము కనుక్కోలేకపోయాం, వెనక్కి తిరిగి వెళ్ళామనుకో సుగ్రీవుడు శిరచ్ఛేదమే, ఇంకా రెండో మాట ఏం లేదు. సుగ్రీవాజ్ఞ అంటారండి, కనుక సుగ్రీవుడు మనల్ని చంపేస్తాడు. పైగా రామచంద్రమూర్తి చెప్పాడని నాకు యువరాజుగా పట్టాభిషేకం చేశారు, కానీ మా బాబాయ్ సుగ్రీవు బాబాయ్కి నేనంటే ఇష్టం లేదు. అందువల్ల ఇంకా మనము చావటమే శరణ్యము. ఏం చేస్తున్నాడు ఇక్కడ అంగదుడు? ఈ జట్టు యొక్క లక్ష్యాన్ని చెదరగొడుతూ ఉన్నాడు, వాళ్ళల్లో నిరాశ నింపుతూ ఉన్నాడు. ఆ సమయంలో హనుమంతుడు కల్పించుకుంటాడండి, ఈ జట్టు యొక్క లక్ష్యము చెదరకుండా వాళ్ళని చక్కగా కర్తవ్యోన్ముఖులను చేస్తాడు. మళ్ళీ వెనక్కి వెళ్తే ఎట్లాగూ చనిపోవటమే అంటున్నారుగా, ఎలాగూ చనిపోయే బదులు ప్రయత్నం చేద్దాం అని వాళ్ళు ఆ దక్షిణ సముద్ర తీరము అక్కడికి వస్తే అక్కడ సంపాతి అనేటువంటి పక్షిగాడు కనిపిస్తాడు. సంపాతి వీళ్ళు అనుకుంటున్నటువంటి మాటలు విని ఆయన పరిచయం చేసుకొని సీతమ్మ వారి జాడ తాను తెలియచేస్తాడండి. సంపాతి తెలియచేస్తాడు. అంటే మనము మన కర్తవ్య నిర్వహణలో ప్రతిఫలాపేక్ష లేకుండా భగవదర్పణ బుద్ధితో పనులు చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరి రూపంలో వచ్చి మనకి సహాయం చేయాలో వాళ్ళ రూపంలో వచ్చి సహాయం చేస్తాడు. సంపాతికి తెలుసు కాబట్టి వెళ్ళి సంపాతి దగ్గరనే వెళ్ళి అడుగుదాము అని అనుకొని వీళ్ళు సంపాతి దగ్గరికి వెళ్ళి అడగల, తనంతట తానుగా సంపాతి అక్కడ ఉండటం జరిగింది. వీళ్ళు అనుకుంటున్న మాటలు విని సంపాతి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరిగింది. అదిగో ఈ సముద్రము, దక్షిణ సముద్రము, ఇది దాటి ఆవలి ఒడ్డుకు వెళితే అక్కడ లంకా నగరం ఉన్నది, అక్కడ రావణాసురుడు సీతమ్మ తల్లిని అక్కడ ఉంచాడు అని చెప్తాడండి కదండి. సో ఇక్కడ అమ్మవారి జాడ తెలిసింది, కొంతవరకు తెలిసింది. ఇప్పుడు ఈ సముద్రాన్ని లంఘనం చేయాలి. వీళ్ళకందరికీ హుషారు వచ్చింది, అమ్మయ్య మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందని. కానీ ఆ సముద్రం వైపు చూస్తే ఆ హుషారంతా ఒక్క దెబ్బతో పోయింది. మహావేగంతో మహా ఉత్కృష్టంగా ఆ తరంగాలు, పెద్ద పెద్ద తరంగాలు పైకి లేస్తూ ఉన్నాయి. 100 యోజనాల సముద్రము సామాన్యమా? ఎవరు దాటగలరు? ఈ దాటి అవతలికి వెళ్తేనే కదా అమ్మవారిని కనుక్కోగలిగేది, అమ్మవారిని చూడగలిగేది. దాటాలిగా ముందు. అంటే జాంబవంతుడు ఉన్నవాళ్లలో సీనియర్, ఆయన ఓ మీటింగ్ పెడతాడు. అయ్యా ఎవరు ఎంత మేర దాటగలరు అంటే ఆయన అన్నాడు, నేను 10 యోజనాల వరకు దాటగలను. ఏం లాభం? 100 యోజనాల సముద్రం 10 యోజనాలు దాటి ఏం లాభం? అక్కడ పడిపోతావా? నేను 20 యోజనాలు దాటగలను అన్నాడు ఆయన, నేను 30 యోజనాలు దాటగలను అన్నాడు ఆయన. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు దాటగలను కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేదో చెప్పలేనన్నాడు. ఏం ఉపయోగం? దాటగలిగి అక్కడికి వెళ్తే మళ్ళీ తిరిగి సమాచారం తీసుకురావాలిగా. 100 యోజనాలు దాటగలిగి అక్కడికి వెళ్ళావు, ఏం చేస్తావు? అక్కడ కిళ్ళి కొట్టు పెట్టుకుంటావా? కాదు కదా. కనుక ఈ అందరినీ చెప్పేవన్నీ చెప్పనిచ్చాడు జాంబవంతుడు. తర్వాత హనుమంతుడిని అడుగుతాడు. హనుమంతుడు ఆ సమయంలో చక్కగా మౌనంగా ఒక పక్కన కూర్చొని రామజపం చేసుకుంటూ ఉంటాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. అప్పుడు ఇక్కడ జాంబవంతుడు ఆయన పూర్వ వృత్తాంతము చెప్తాడండి. పూర్వము ఇట్లా జరిగింది, నీకు అనేకమంటి దేవతల వరాలున్నాయి, ఇవన్నీ చెప్తాడు. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో హనుమంతుడిలో లేదని కాదు ఇక్కడ అర్థం. ఆయన
భగవద్ ఆజ్ఞ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ భగవద్ ఆజ్ఞ జాంబవంతుడి రూపంలో ఆయనకు లభించింది. తర్వాత ఉద్యుక్తుడవుతాడు. అంటే ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సంబంధించినటువంటి ఒక సంకట స్థితి మనకు వస్తుందో అప్పుడు మన పూర్వీకులను మనం గుర్తు తెచ్చుకోవాలి. మనము అంతకుముందు సాధించిన విజయాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలి. మన పెద్దలు ఎంత గొప్పవాళ్ళో మనం గుర్తు తెచ్చుకోవాలి. మనలో ఈ ఋషుల రక్తం ప్రవహిస్తూ ఉన్నదండి. మనం గోత్రాలు చెప్పుకుంటాం. ఈ గోత్రం ఎవరిది అంటే, గోత్రం ఎక్కడి నుంచి వచ్చింది అంటే కనుక అది ఋషులు. అంటే మన తాతగారెవరు, మన తండ్రి గారెవరు, తాతగారెవరు, ఆ తర్వాత ముత్తాతగారెవరు, ఆ పైన ఎవరు, ఆ పైన ఎవరు అని వెళ్ళుకుంటూ వెళ్తే అక్కడ మనకి మూలంలో ఎవరు దొరుకుతారంటే ఋషి దొరుకుతాడు ఎవరికైనా సరే. అంటే ఋషుల రక్తం మనలో ప్రవహిస్తూ ఉన్నది. ఏదనుకున్నా మనం చేయగలం, చేయలేనిదంటూ ఏమీ లేదు. అప్పుడు ఈ వానరులందరూ జయ జయ ధ్వానాలు చేస్తూ ఉండగా ఆయన మహేంద్రగిరి పర్వతమును ఎక్కి ఆ పర్వతముని ఊనిక చేసుకొని సముద్ర లంఘనం చేయటానికి ఉపక్రమిస్తూ ఒక పనిని, ఒక గొప్ప పనిని, ఒక పరోపకార సంబంధమైన పనిని, ఒక భగవత్ సంబంధమైన పనిని, రామ కార్యాన్ని, ఒక పెద్ద పనిని భుజాన వేసుకున్నప్పుడు ఆ పనిని ఎట్లా ప్రారంభించాలో హనుమంతుడు నేర్పిస్తాడండి. ఎట్లా ప్రారంభించాలి? తన తండ్రి అయిన వాయుదేవునకు, సూర్యచంద్ర బ్రహ్మాది దేవతలకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై తూర్పు వైపు తిరిగి నమస్కారం చేసేట వీళ్ళందరికీ కూడా. సూర్యచంద్ర బ్రహ్మాది దేవతలకు నమస్కారం చేశాడు. తన తండ్రి అయిన వాయుదేవులకు నమస్కారం చేశాడు. అసలు నమస్కారం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో హనుమంతుడు నేర్పిస్తాడండి. ఏ దిక్కుకు తిరిగి నమస్కారం చేయాలో కూడా నేర్పిస్తాడు. హనుమంతుడు నేర్పని పాఠం అంటూ లేదు సుందరకాండలో. అన్ని పాఠాలు, మనం చిన్నవనుకునేవి పెద్దవనుకునేవి అన్ని పాఠాలు నేర్పిస్తాడండి. పైగా ఏమంటాడంటే, నేను రాముడు విడిచిన బాణంలాగా వెళ్ళి పని చేసుకొస్తానంటాడండి. రాముడు విడిచిన బాణము లక్ష్యాన్ని ఛేదించకుండా ఉంటుందా? ఛేదిస్తుందిగా. రాముడు బాణం విడిచాడంటే ఆ బాణం వెళ్ళి లక్ష్యాన్ని తప్పనిసరిగా ఛేదించుకొని వస్తుంది. ఇప్పుడు రాముడు ఒక బాణం విడిచాడు, ఆ బాణం వెళ్ళి పని చేసుకొని వచ్చిందంటే ఇది రామచంద్రమూర్తి గొప్పతనమా, బాణం గొప్పతనమా? ఎవరిదండి గొప్పతనం? ఆ బాణాన్ని విడిచిన రామచంద్రమూర్తి గొప్పతనం కదా, బాణందేం లేదు కదా. అంటే హనుమంతుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను వెళతాను, వెళ్ళి పని సాధించుకుని వస్తాను, కానీ ఈ గొప్పతనం నాది కాదయ్యా, రామచంద్రమూర్తిది అంటున్నాడు. చూడండి ఎంత వినయాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడో హనుమంతుడు. వినయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. తాతగారు అంటారు జీవనజ్యోతిలో, వచ్చే ఇబ్బందులన్నీ నేను గొప్పవాణ్ణి అనుకోవటంలో వస్తాయిటండి. మనకు వచ్చే ఇబ్బందులన్నీ కూడా నేను గొప్పవాణ్ణి అని అనుకోవటంలో వస్తాయిట. ఆయన నేను గొప్ప అని ఎక్కడ అనడు హనుమంతుడు. ఇది రామకార్యం, రామచంద్రమూర్తి విడిచిన బాణము అంటూ ఉన్నాడండి. రామచంద్రమూర్తి విడిచిన బాణంలాగా నేను వెళ్ళి కార్యాన్ని సాధించుకొని వస్తాను అని బయలుదేరతాడు. 100 యోజనాల సముద్రము. ఏమండి, అవలీలగా ఇట్టించడు దాటాడా? మధ్యలో ఏమి ఆటంకాలు కలగలేదా అంటే ఆయనకి ఆటంకాలు కలిగినాయి. మనం అంటాం కదా కష్టాలు కష్టాలు కష్టాలని. నా జీవితంలో రకరకాల సమస్యలండి, ఇబ్బందులండి, కష్టాలండి అంటాంగా. మరి ఆయనకు కూడా ఇబ్బందులు ఎదురైనాయి. మొదట మైనాకుడు అనేటువంటి ఇబ్బంది ఎదురైంది. ఈ మైనాకుడు అనేటువంటి పర్వతము సముద్ర గర్భంలో ఉంటుంది. ఈ పర్వతము ఆయన మైనాకుడు ఈ సముద్రలంగా హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్న సమయంలో పైకి ఉబికి దాని మీద మానవాకారంలో ఆ పర్వతం మీద నిలబడి హనుమంతుణ్ణి అడ్డు పెడతాడు. అయ్యా, రామకార్యం మీద వెళ్తూ ఉన్నావు, చాలా అలసటగా ఉంటుంది, కాసేపు పర్వతం మీద విశ్రమించు, కాస్త 4 ఫలాలు తిను, కాస్త తేనె దాగు, ఎందుకంటే ముఖ్యమైన పని మీద వెళ్తున్నావు కదా, భగవంతుడి పని మీద వెళ్తున్నావు కదా, కాస్త శక్తి రావాలి కదా, కాసేపు విశ్రమించు అంటాడు. ఈయన మైనాకుడు చెప్పింది మంచి ఉద్దేశమే, అదేమి చెడు ఉద్దేశం కాదు.
మంచి ఉద్దేశంతోనే అన్నాడు. కానీ హనుమంతుడు ఏమంటాడంటే, లేదయ్యా, నేను ఆ రాత్రి పొద్దుగుకేలోపు ఆవలి ఒడ్డుకు చేరాలి, రామకార్యం మీద వెళ్తూ ఉన్నాను, ఇక్కడ సమయం లేదు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాను అని సున్నితంగా తిరస్కరించి ముందుకు వెళ్తాడండి. అంటే ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు టీలు కాఫీలు టిఫిన్లు చేస్తూ కూర్చుంటే కుదురుతుందా? సమయపాలన, టైం మేనేజ్మెంట్ ఇక్కడ చెప్తాడు హనుమంతుడు. ఆ తర్వాత ఇంకొక అడ్డంకి వస్తుంది, సురస అనే నాగమాత. ఆ నాగమాతను దేవతలు పంపిస్తారు, హనుమంతుడు ఈ కార్యం చేసుకురాగలడా లేదా టెస్ట్ చేయమంటాడు. ఆ సురస భయంకర రూపంతో వచ్చి ఎదురు నిలుస్తుంది. నువ్వు నా లోపలికి ప్రవేశిస్తే కానీ ముందుకు వెళ్ళటానికి లేదు, ఇక్కడ ఎవరొచ్చినా సరే నా లోపలికి ప్రవేశించాలి, నా లోపలికి ప్రవేశించు, తర్వాత కావాలంటే ముందుకెళ్దు కానీ అని అడ్డపడుతుందండి సురస. సరే, నీ నోట్లోకి ప్రవేశిస్తానమ్మా, మరి నేను ఎంత పెద్దవాడినో అంత దేహాన్ని అంత నోటిని నువ్వు తెరవాలంటాడు. అట్లాగే అంటుంది. ఈయన దేహాన్ని చాలా పెద్దది చేస్తాడు, ఆవిడ తన నోటిని ఇంకా పెద్దది చేస్తుంది, ఈయన దేహాన్ని ఇంకా బాగా పెంచుతాడు, ఆ సురస తన నోటిని ఇంకా పెంచుతుంది. అట్లా ఆమె నోటిని బాగా పెంచేటట్లు చేస్తాడు. క్షణమాత్రంలో ఈయన అంగుష్ట మాత్ర దేహుడై తప్పని ఆవిడ లోపలికి నోట్లోకి ప్రవేశిస్తాడు, బయటకు వచ్చేస్తాడు. నువ్వు నీలోకి ప్రవేశించాలన్నావు, ప్రవేశించాను, బయటకు వచ్చేసాను అన్నాడంతే. అంత పెద్దవాడు టప్మని చిన్న దేహంతో అయిపోయి లోపలికి వెంటనే బయటకు వస్తాడు. సురస సంతోషిస్తుంది, నమస్కారం చేస్తాడు. అమ్మా నమస్తే, నీ కోరిక తీర్చాను, నేను వెళ్తున్నాను అంటాడు. ఆ తర్వాత ఇంకొక అడ్డంకి వస్తుంది. ఏమిటి ఆ అడ్డంకి అంటే కనుక సింహిక. ఈ సింహిక ఛాయాగ్రాహిణి. అంటే పైనుండి ఏరోప్లేన్ కానీ లేదా ఏదైనా జీవం కానీ ఏదైనా పక్షి కానీ వెళ్తుంటే ఆ నీడ కనుక సముద్రంలో పడితే నీడని బట్టి అసలు ప్రాణిని లాగేస్తుంది, తినేస్తుంది. అది సింహిక లక్షణం. లేదా ఒడ్డున ఏదైనా ప్రాణి వెళ్తుంటే ఆ నీడ సముద్రంలో పడితే నీడను బట్టి లాగేస్తుందటండి. ఆ సింహిక చాలా భయంకరమైనటువంటి రూపం. ఆ రూపంతో ఉంటుంది సముద్రంలో. ఈ హనుమంతుడు వెళ్తుంటే ఆయన వేగానికి ఇబ్బంది కలుగుతుంది, అడ్డం కలుగుతుంది. ఏంటా అని కిందకి చూస్తే సింహిక ఛాయాగ్రాహిణి. ఆ సింహిక ఎదురు వస్తుంది భయంకరమైన రూపంతో. హనుమంతుడు ఇందాకట్లాగానే పెద్దగా దేహాన్ని చేస్తాడు, క్షణమాత్రంలో అంగుష్టమాత్ర దేహుడవుతాడు. ఈ సింహిక లోపలికి ప్రవేశించి ఆ గుండెకాయని పట్టుకొని చీల్చివేస్తాడు, సింహికను సంహరించి వేస్తాడు. ఆ తర్వాత ఆవలి ఒడ్డుకు చేరతాడు. అంటే ఎన్ని రకాల కష్టాలని? ప్రధానంగా 3 రకాల కష్టాలు మన జీవితంలో మనకి ఎలాగైతే వస్తాయో హనుమంతుడికి 3 రకాల కష్టాలు వచ్చినాయి. 3టికి ఒకేలాగా ఆయన ఎదుర్కొన్నాడా? కాదు. మైనాకుణ్ణి సున్నితంగా తిరస్కరించాడు, సురసను ఉపాయంతో అధిగమించాడు, సింహికను సంహరించాడు, చంపివేశాడు. కొన్నిటిని శక్తితో మన జీవితంలో కూడా మనకి కలిగే ఇబ్బందుల్ని మనం ఎలా ఎదుర్కోవాలో హనుమంతుడు చెప్తాడండి. కొన్నిటిని శక్తితో, కొన్నిటిని యుక్తితో, కొన్నిటిని దేహబలముతో, కొన్నిటిని బుద్ధిబలంతో, కొన్నిటిని ఉపాయముతో, కొన్నిటిని చివరికి సంహరించి మనము మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించాలి. మైనాకుడు అంటే సాత్వికపరమైన కష్టము. ఈ సాత్వికపరమైన కష్టాన్ని సున్నితంగా మనం తిరస్కరించాలి. సురస అంటే రజోగుణపరమైనటువంటి కష్టము, దీనిని ఉపాయంతో ఎదుర్కోవాలి. సింహిక అంటే తమోగుణపరమైనటువంటి కష్టాలు, వీటిల్ని సంహరించాలి. తమోగుణాన్ని బతివిలాడకూడదు, ఎప్పుడు కూడా సంహరించాలి. అంటే ఉదయం లేద్దామని అలారం పెట్టుకున్నాం, చదువుకునే పిల్లలైతే పరీక్షలు చదువుకోవాలని 4ంటికో 5ంటికో అలారం పెట్టుకున్నారు. లేదా ఏదో రైలుకి వెళ్ళాలి అలారం పెట్టుకున్నాం, అది మనం 5ంటికి అలారం పెట్టుకుంటే పాపం ఇప్పుడు సెల్ ఫోన్ అలారంగా వెనకట్లాగా ముద్ద అలారమ్స్ కాదుగా, అది 5ంటికి ఖచ్చితంగా మోగుతుంది. కానీ వెంటనే అందులో స్నూజ్ అనే ఒక దిక్కుమాలిన బటన్ ఉంటుంది. ఆ బటన్ ఏమడుగుతుందంటే, ఇప్పుడు కాదా, కాసేపు ఆగిలేస్తావా, ఇంకో అరగంట ఆగిలేస్తావా, ఇంకో గంట ఆగిలేస్తావా, అసలు ఈ జన్మకి లేవా అడుగుతుంది. అది
ఆప్షన్లు అడుగుతుంది, అది నొక్కుతాం మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ మోగుతుంది అది, మళ్ళీ అది నొక్కుతాం మళ్ళీ పడుకుంటాం. అంటే ఏంటి? తమో గుణాన్ని మనం బతివిలాడుతున్నాం. హనుమంతుడు ఏం చెప్తూ ఉన్నాడు? తమో గుణాన్ని బతివిలాడకూడదు, సంహరించాలి అని చెప్తూ ఉన్నాడండి. తమో గుణాన్ని సంహరించాలి. సింహికను సంహరించాడు హనుమంతుడు అంటే అర్థం అది. తులసీదాస్ గారు అంటారు హనుమాన్ చాలీసాలో, ప్రభుముద్రికా మేలిముఖమాహి జలధిలాంగి గయ అచరజనాహి. ఆయన సముద్రాన్ని 100 యోజనాల సముద్రాన్ని లంఘనం చేశాడు. 100 యోజనాల సముద్రం అంటే మన 100 ఏళ్ల జీవితము. ఇది కూడా సముద్రమే, మన జీవితం కూడా సముద్రమేట. ఏమిటా సముద్రము అంటే కనుక ఇది భవసాగరము, సంసార సాగరము అంటున్నారు. ఇది కూడా సంసార సాగరం. మన జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి కదండి. ఉద్యోగం రావాలి, చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, ఉద్యోగం వస్తే పెళ్లి కావాలి, పెళ్ళి అయితే పిల్లలు రావాలి. ఏమయ్యా పిల్లలు వచ్చినాయి, పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావా అంటే లేదండి నాకు సుఖం అంటాడు. ఏమైందిరా అంటే పిల్లలు మాట వింటలేదండి. సరే పిల్లలు మాట విన్నారు, వాళ్లకు పెళ్ళిళ్ళు అయినాయి, ఇప్పుడు సుఖం ఉందారా అంటే కాదండి మనవడు పుట్టాలిగా అంటాడు. ఎప్పటికి ఇంకా సుఖం? కనుక మన జీవితంలో కూడా చిక్కులు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. ఇది సంసార సాగరము. ఈ సాగరాన్ని మనం ఎలా దాటాలి అంటే కనుక హనుమంతుడు ఇదిగో నేను దాటాను చూడండి, మీరు కూడా దాటండి అంటున్నాడు. ఆయన ఎలా దాటాడు? ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగి గయ అచరజనాహి. రామనామాంకితమైనటువంటి అంగుళీయకము, రామనామము లిఖించబడినటువంటి ఆ ఉంగరాన్ని నోటిలో ఉంచుకోవటం ద్వారా హనుమంతుడు దాడాట. నోటిలో ఉంచుకోవటం ఎందుకండి? జుట్టుకు ముడేసుకుంటే ఇంకా సేఫ్గా ఉంటుంది కదా. నోటిలో ఉంచుకుంటే ఏదైనా కూల్ డ్రింక్ తాగాలన్నా ఏదైనా ఇబ్బంది కదూ. నోటిలో ఉంచుకోవటం ఏంటి? అట్లా ఎందుకు చెప్పారు అంటే కనుక దాని అర్థం ఏంటంటే రామనామము చెప్పుకుంటూ ఉన్నాడు ఆయన, రామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు, రామ కథ మననం చేసుకుంటూ ఉన్నాడు, రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నాడు, రామాయణం తలుచుకుంటూ ఉన్నాడు. ఇది మనం గనక చేస్తే మనము కూడా ఈ సంసార సాగరాన్ని దాటవచ్చు అని హనుమంతుడు చెప్తూ ఉన్నాడండి. దాని అర్థం అది. ప్రభుముద్రిక మేలిముఖమాహి జలధిలాంగి గయ అచరజనాహి. ఈ రకంగా ఆయన సముద్ర లంఘనం చేశాడు. ఆ తర్వాత ఆవలి ఒడ్డులో ఉన్నటువంటి సీతమ్మ తల్లి జాడ ఆయనకి తెలియలేదండి. పాపం వెతికాడు వెతికాడు వెతికాడు, ఇంచి బై ఇంచి వెతికాడు. అంతఃపురంలో వెతికాడు, పుష్పక విమానంకి వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ వెతికాడు. రాణులు, ఈ రావణాసురుడు చేపట్టి తీసుకొచ్చినటువంటి, చెరపట్టి తీసుకొచ్చినటువంటి అనేక మంది రాణులు వాళ్ళ అంతఃపురంలో వెతికాడు. అయినా కూడా ఎక్కడా కూడా ఆయన మనస్సు చెలించలేదు. వివస్త్రలుగా ఉన్నటువంటి ఈ రావణాసురుడి స్త్రీలను చూశాడు, ఎక్కడా మనస్సు చెలించలేదు. పానశాలలో వెతికాడు, అంటే మద్యము, ఆ మద్య రకరకాల మద్యాలు వర్ణన చేస్తారు. ఆ మద్యశాలలో వెతికాడు, ఎక్కడైనా ఒక చుక్క నోట్లో వేసుకున్నాడా? లేదు. మాంసశాలలో వెతికాడు, మాంసశాలకు వెళ్ళి చూశాడు, రకరకాల మాంసాహారాలు ఉన్నాయి, పులుసులు, వేపుళ్ళు, కూరలు, ఎక్కడైనా ఒక ముక్క నోట్లో వేసుకున్నాడా? లేదు. జితేంద్రియుడు హనుమంతుడు అంటే అర్థం ఇది, ఇంద్రియములను జయించినటువంటి వాడు. మనం ఏ లక్ష్యంతో వెళ్ళాం, ఏ పనితో వెళ్ళాం, చివరికి అమ్మవారిని కనుక్కోలేక ఇంకా ఆత్మాహుతి చేసుకుందామని నిర్ణయానికి వస్తాడు. అంటే ఆయన ఆత్మాహుతి చేసుకోవటం ఉంటుందా? ఉండదు. మనకి ఆదర్శము చూపటం కోసం, మనకి నేర్పటము కోసము. అప్పుడు భగవంతుడి స్మరణ చేస్తాడు. ఈ ఆయన చేసినటువంటి ఈ భగవత్ స్మరణతో మనం పూర్తి, ఏదో శుభఘట్టం దగ్గర ఆపుకోవాలి. భగవత్ స్మరణ, అమ్మవారిని స్మరణ చేస్తాడు, రామచంద్రమూర్తిని స్మరణ చేస్తాడు. అప్పుడు తడుతుంది ఆయనకి, అదిగో అశోకవనం ఉంది, ఆ అశోకవనంలో వెతకలేదు అని. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుత్కణేభ్యః. ఆ అశోకవనంలో సీతమ్మ తల్లిని చూస్తాడు. ఆమెకి ధైర్యాన్ని, ఆశని నింపుతాడు ఆమెలో. అంటే ఒక కష్టంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒక నిరాశలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలి హనుమంతుడు నేర్పుతాడండి. ఆవిడికి ధైర్యాన్ని, ఆవిడికి
చక్కటి ఆశను అందిస్తాడు. ఆ తర్వాత ఆవిడకి రామచంద్రమూర్తి క్షేమ వార్త తెలియచేస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి అమ్మవారి క్షేమ వార్త రామచంద్రమూర్తికి తెలియచేస్తాడు. రామచంద్రమూర్తి అంటాడు, హనుమ ఇంత గొప్ప ఉపకారం చేశావు, ఇంత మంచి పని చేశావు, నేను ఇప్పుడు నీకేమి ఇవ్వగలను, ఇట్లా రా హనుమ అని హనుమంతుణ్ణి రామచంద్రమూర్తి కౌగిలించుకుంటాడండి. భగవంతుడి పరిష్వంగము, పరమాత్మ స్పర్శ హనుమంతుడి లభించింది. ఎవరి ముఖ కమలము నుండి వేదములు ఉద్భవించినయ్యో, ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృజించి రక్షించి చివరికి తలలో లయం చేసుకుంటూ ఉన్నాడో ఆ పరమాత్మ పరిష్వంగము, పరమాత్మ స్పర్శ హనుమంతుడికి దొరికింది. మనం భగవంతుడిని ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వు, నాకు మా అమ్మాయి పరీక్ష పాస్ అయ్యేట్టు చూడు, నాకు డబ్బులు ఇవ్వు, నాకు పెళ్ళయ్యేట్టు చూడు. ఇవన్నీ భగవంతుడు ఇచ్చాడనుకోండి, అంటే ఏంటి, ఇవి భగవంతుడిచ్చినటువంటి వస్తువులు. ఆరోగ్యమో, డబ్బులో, ఉద్యోగమో, ఇంకోటో భగవంతుడు ఇస్తే కనుక ఇవి భగవంతుడిచ్చిన వస్తువులు మనకి దక్కినాయి. హనుమంతుడికో భగవంతుడిచ్చిన వస్తువులు దక్కటం కాదు, భగవంతుడే దక్కాడు హనుమంతుడికి. అదండి సుందరకాండ, ఆనందకాండ, హనుమత్కాండ అంటూ ఉన్నారు. స్వస్తి వాసుదేవ.